నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా, సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మనమంతా కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ నాతో కూడా కలిసి పాడండి, ప్రభుని మహిమపరచండి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ నాతో కూడా కలిసి పాడండి. మనమంతా ప్రభుని మహిమపరుద్దాం, ప్రభుని గణపరుద్దాం. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా. సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయేని, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయే, దేశపు నిధులే ఖాళీయాయే. విధైకమున త్యము చేయుచుండే దేవా, సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మతము అంటూ కలహాలు రేగగా, నీతి నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమమునిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా. సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము దేవా. సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము.
పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఇప్పుడు 12:06 అవుతా ఉంది. నేను 12:50 కల్లా వాక్యాన్ని ముగిస్తాను. ఒక 45 నిమిషాలు, సుమారుగా ఒక 45 నిమిషాలు మీకు దేవుని యొక్క మాటలను నేను బోధిస్తాను. మనం యోహాను సువార్త ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఇప్పటిదాకా మనం చూసినటువంటి విషయాలు ఏమిటో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసి, ఈ వారము మనము చేయబోయేటటువంటి ధ్యానంలోనికి మనం వెళ్దాం. మొట్టమొదట యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాము. 6వ అధ్యాయాన్ని ప్రారంభించినాక 1వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చూసినటువంటి విషయాలు ఏమిటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం ఏం చూసామంటే, యేసుక్రీస్తు 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచి ఇచ్చాడు. 5,000 మందికి భోజనాన్ని పెట్టాడు అనే విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం దాకా యేసుక్రీస్తు నీటిపై నడిచి ధోనిలో ఉన్నటువంటి తన శిష్యులను, మునిగిపోతున్నటువంటి తన శిష్యులను రక్షించాడు అనే విషయాన్ని చూసాం. ఆ తర్వాత మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం దాకా ధ్యానం చేశాం. అదేమిటంటే, ప్రజలు సూచక క్రియ వెతుకుతున్నారు, ప్రజలు సూచక క్రియ వెతుకుతున్నారు అనే అంశాన్ని నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం యోహాను సువార్తలో 6వ అధ్యాయము 35వ వచనం నుంచి 65వ వచనం దాకా మనం ధ్యానం చేస్తున్నాము. దాన్ని 3 భాగాలుగా మనం చూస్తున్నాం. మొదటి భాగము పోయిన వారం నేను చెప్పాను, 6వ అధ్యాయము 35వ వచనం నుంచి 45వ వచనం దాకా. ఈ యొక్క 6వ అధ్యాయం 35వ వచనం నుంచి 65వ వచనం దాకా, అంటే 30 వచనాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అదేమిటంటే జీవాహారము. జీవాహారం ఏమంటే క్రీస్తే. ఈ యొక్క 30 వచనాలను మనం మొదటి భాగాన్ని మనం చూసాం. మొదటి భాగం ఏమిటి అంటే 35వ వచనం నుంచి 45వ వచనం దాకా జీవాహారము మొదటి భాగం. నేనాచే మాట్లాడుతాం 45వ వచనం దాకా. తర్వాత మనము ఈ వారము 45వ వచనము నుండి 55వ వచనం దాకా మనం ధ్యానం చేద్దాం. జీవాహారము 2వ భాగం.
జీవాహారము 2వ భాగం 45వ వచనం నుంచి 55వ వచనం దాకా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో 6వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుంటే, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటా ఉన్నాడంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వారందరూ దేవుని చేత బోధించబడదు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనక తండ్రి వల్ల విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. అంటే ఒక మాటలో ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని ఆకర్షిస్తాడు. దేవుడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని ఆకర్షిస్తాడు. ఆకర్షించటము ద్వారా ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వస్తాడు. అయితే ఇందులో మనుషుని యొక్క బాధ్యత కూడా ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. రావటానికి దేవుడు ఆ వ్యక్తికి అవకాశాన్ని కల్పిస్తాడు. అయితే అవకాశాన్ని కల్పించి ఆకర్షించినా కూడా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తునీకరించే అవకాశం ఉంది. ఆకర్షించబడి ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ప్రభువుని తునీకరించేటటువంటి అవకాశం ఉంది. బైబిల్లో ఒక ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో ఒక ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను యేసుక్రీస్తు దగ్గరకు వస్తాడు. ధనవంతుడు యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆకర్షించబడి, ప్రభు మాటలకి అతను ఆకర్షించబడి, అతను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, 10 ఆజ్ఞలు పాటించు, ధర్మశాస్త్రాన్ని పాటించు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమంటాడంటే, 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నానయ్యా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. అప్పుడు ప్రభు అంటాడు, అయితే నీకు ఒక్కటి తక్కువగా ఉంది. ఏమిటా ఒక్కటి అంటే, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించుము. నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ మాట అన్నాడో అతను అభ్యంతరపడ్డాడు. అతను వ్యసనపడుచు, బాధపడుచు యేసుక్రీస్తుని విడిచి వెళ్ళిపోయాడు అని అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆకర్షించబడ్డాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. అయితే తన స్వచిత్తాన్ని వదులుకోలేకపోయాడు. ప్రభు కొరకు వదులుకోలేకపోయాడు. కాబట్టి అతను వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు దగ్గరికి మనము రావటం అనేది, ఆకర్షించబడటం అనేది, ఆయన ఆకర్షిస్తాడు మనల్ని. అయితే మన స్వచిత్తాన్ని ప్రభు కొరకు మనం వదులుకోవాలి. అందుకే ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నాకంటే ఎక్కువగా తన తల్లినైనను, తన తండ్రినైనను,
తన బంధువులైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు. కాబట్టి ఆయన ఆయన కంటే ఎక్కువగా మనం దేన్ని యవనస్తుడు దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు. అందుకని ప్రభువుని వదిలిపెట్టేశాడు. కానీ దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని గనక మనం చూసినట్లయితే, బైబిల్‌లో యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఒకసారి యోబు గ్రంథంలోనికి మనం వద్దాం. చాలాసార్లు ఈ మాట నేను మీకు చూపించాను. అయినా మరి ఒకసారి నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఒక్క నిమిషం ఆగుదాం అమ్మా. ఇక్కడ మొట్టమొదట ఏం చెప్తా ఉన్నాడు అంటే, యోబు యొక్క ఆత్మీయ స్థితి. యోబు యొక్క ఆత్మీయ స్థితి. ఆత్మీయ స్థితి ఏమిటి? యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును లేపమాకండి అమ్మో, లేపితే కోపం వచ్చేది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏమండి? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, అతని ఆత్మీయ స్థితి, అతని ఆత్మీయ స్థితి. రెండవది ఏమిటి? అతని కుటుంబ స్థితి. కుటుంబ స్థితి రెండవ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి కుటుంబ స్థితి. ఇప్పుడు మూడవ వచనం ఆర్థిక స్థితి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చాలా. ఏమండి? ఇది ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నమాట. ఒకటి స్పిరిచువల్ కండిషన్, స్పిరిచువల్ స్టేటస్. రెండోది ఫ్యామిలీ స్టేటస్. మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అతని యొక్క కుటుంబాన్ని తీసివేశాడు. సైతానుకు అనుమతిస్తే సైతాను వచ్చి అతని పిల్లల్ని చంపేసింది. అతని యొక్క ధనాన్ని తీసివేసింది సైతాన్. దేవుడు అనుమతించాడు. అతని యొక్క ఆరోగ్యం పాడైపోయింది. నడినెత్తి మొదలుకొని అవికాలు దాకా అతనికి వ్యాధి, బాధ కలిగిన కూపులు కలిగాయి. ఇంత కలిగినా, ఇటువంటి బాధ కలిగినా, డబ్బంతా పోయినా దేవుని విషయంలో అభ్యంతరం పడలేదు. దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేం చేశాడు అని దేవుని విషయంలో అభ్యంతరం పడలేదు. దేవుని నమ్ముకుంటే దేవుడు నాకేం చేశాడు అనే మాట అందుకే ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమంటుందంటే, యోబు తన నోటి మాట చేత కూడా పాపము. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము సహింపగలిగినంతకంటే ఆయన ఎక్కువగా మనల్ని శోధింపబడనివ్వడు. మన కెపాసిటీ ఆయనకి తెలుసు. ఖమ్మంపాడులో 12, 13 వచ్చే మంగళ, బుధ 2 రోజులు మీటింగ్స్.
మన విశ్వాసులు అడిగాను, ఏమనంటే అమ్మ మనకి గ్యాస్ దొరికిద్దా అని అడిగాను. ఖమ్మంపాడు విశ్వాసులు చాలా మంచి మనసు కలిగిన వాళ్ళండి. కొద్దిమందే కానీ చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు. 30 మందికి 20 మందికైనా వాళ్ళ ఇళ్లలో వంట చేసి తీసుకొచ్చి పెడతాను. వాళ్ళ ఇంటికాడే వంట చేసి 20 మందికి కావాలి అని గనక చెబితే నేను ఆ 20 మందికి వాళ్ళ ఇంటికాడ వంట వండి ఆ భోజనం తీసుకొచ్చి చర్చిలో పెడతాను. అంత మంచి మనసు కలిగిన విశ్వాసులు ఖమ్మంపాడు విశ్వాసులు. లోబీతనంగా ఉండవు. లోబీతనంగా ఉండవు. అయితే దేవుని బిడ్డలారా, గ్యాస్ లేదు. ఎందుకంటే గ్యాస్ బుక్ అవ్వట్లేదు. మీకు తెలుసు కదా, చాలా ఇబ్బంది అవుతుంది. నేను అనుకున్నాను గ్యాస్ లేకపోతే వంట కష్టం కదా. ఇవాళ కూడా మేము చూస్తాం అన్నయ్య అని చెప్పి అన్నాను. ఇవాళ వెళ్ళాను. ఇవాళ వెళ్తే అన్నయ్య గ్యాస్ దొరకలేదు. అప్పుడు ఒక ఆమె ఒక మాట ఏమందో తెలుసా? ఆ 2 దినాలు గ్యాసు మా గ్యాస్ బండ్ ఇస్తానయ్యా. ఆ 2 దినాలు గ్యాసు వండండి, చర్చిలో వచ్చిన సేవకులకి భోజనం. అంత త్యాగం కలిగిన మనసు ఉందండి. అసలు వాళ్ళలో లోభిత్వం లేదండి. ఖమ్మంపాడు విశ్వాసులు లోభిత్వం, పిసినారితనం, దాచిపెట్టుకునేటటువంటి ఆ తత్వం వాళ్ళలో లేదు. త్యాగం కలిగినటువంటి మనసు ఉంది వాళ్ళలో. ఫస్ట్ నుంచి చూస్తున్నా కొద్దిమందే మనకు విశ్వాసులు, కానీ చాలా విధేయత కలిగిన మంచి మనసు కలిగినటువంటి. అసలు నేను మీటింగ్స్ పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాను. తర్వాత పెడదాం, గ్యాస్ దొరకకపోతే ఇబ్బంది అనుకున్నాను. అయితే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయంలో నాకు వేదన కలిగి, బాధ కలిగి ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ గ్యాస్ కావాలి, వంటకి ఇబ్బంది కలగకూడదు. ఆశ్చర్యకరంగా ఇందాక మన విశ్వాసం ఒక ఆమె చెప్పింది, అయ్యా మా గ్యాస్ ఇస్తాను పెట్టుకోండి, 2 దినాలు మరి వాడుకోండి గ్యాసు అని చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మన కెపాసిటీ ఆయనకి తెలుసు. మన కెపాసిటీ ఆయనకి తెలుసు. ఎంత సహించగలమో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు. ప్రభువుని బట్టి మనం అభ్యంతర పడకూడదు. ప్రభువుని బట్టి మనం అభ్యంతర పడకూడదు. తర్వాత వచనాన్ని మనం చూస్తే, 46వ వచనాన్ని చూస్తే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఏనే తండ్రిని చూచి ఉన్నవాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, దేవుని చేత నేను పంపబడ్డాను, దేవుని చేత నేను పంపబడ్డాను. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. యేసుప్రభు శిష్యుడు ఆంద్రేయ ఒక దినాన ఒక మాట అంటాడు, మాకు తండ్రిని కనపరుచును అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నట్టే. తర్వాత 47, 48 వచనాలు చూస్తే, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. అమ్మ చాలా. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. మనం భయపడాల్సినటువంటి పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఆయన ఆ యేసుక్రీస్తు పట్ల మనం విశ్వసించగలిగితే ఆయన ఏమన్నాడంటే, విశ్వసించువాడే, ఆయన పట్ల విశ్వాసం ఉన్నవాడే. మన దాన ధర్మాలను బట్టి, మన పుణ్యకార్యాలను బట్టి మనం దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళం. కానీ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉందంటే, విశ్వసించువాడే, విశ్వాసము ద్వారా మనం అమ్మా మాట్లాడు ప్లీజ్. ఎందుకని తనొకసారి మాట్లాడుతున్నాడు? మాట్లాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు,
జీవాహారము నేనే. ఏమన్నాడు? నేనే జీవాహారాన్ని, నేనే జీవాహారాన్ని. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. అది చాలా వివాదంగా ఉంది. చాలా కష్టంగా ఉంది వినే వాళ్ళకి. నేను జీవాహారం ఏమిటి? యేసుక్రీస్తు జీవాహారం అన్నాడేంటి? ఆయన ఒక మనిషి కదా! ఆయన ఒక మనిషి కదా! మనిషి ఏమిటి? ఆహారం ఏమిటి? అనేటటువంటి ఆ మాట వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే 49వ వచనంలో, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయేవి. చాలు. ఏమండి? 50వ వచనం కూడా చదవండి. దీనిని తినువాడు సావుకుడినట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చాలు. ఇక్కడ ఒక మాట మనం చూడాలి, ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటంటే యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మోషేని పంపించి దేవుడు వాళ్ళను విడిపించాడు. 10 సూచక్రియలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళకి ఆకలైంది. ఆకలైతే మోషే ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దేవదూతలు తినేటటువంటి మన్నాని వాళ్ళకి ఆహారంగా పంపించాడు. మన్నాని వాళ్ళకి ఆహారంగా పంపించాడు. మన్నా దేవదూతలు తినే భోజనం అది. పరలోకంలో ఉండే భోజనం అది. ఆ మన్నాని వాళ్ళు తిని పోనీ కానాను దేశానికి వెళ్ళావా అంటే కానాను దేశానికి వెళ్ళలా. అవిశ్వాసం వలన చనిపోయారు. అరణ్యంలోనే వాళ్ళు చనిపోయారు. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మన్నా కంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తిని నేను అన్నాడు. మన్నా కంటే కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తిని నేను. నన్ను మీరు భుజించాలి. ఈ మాట ఇంకా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్షరార్థంగా అర్థం చేసుకుంటున్నారు కానీ ఆత్మీయమైనటువంటి సంగతులు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన మాటలు చాలా కష్టంగా ఉన్నాయి. చాలా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఆ మాటలు వింటా ఉంటే. దీనిని తినువాడు చావకునున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. నన్ను తినేవాడు చనిపోడు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. నన్ను భుజించిన వాడు ఎంత మాత్రమును చనిపోడు అనే మాట చెబుతున్నాడు ప్రభు. ఆయన్ని భుజించడం ఏమిటి అనేటటువంటి మాట వాళ్ళకి, యూదులకి అర్థం కావట్లేదు. దేవుని బిడ్డల ఒక మాట మనం చూస్తే 51వ వచనంలో ఏమంటున్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చూడండి, ఇక్కడ ఆయన మనసులో ఉన్నటువంటి మాటని కంప్లీట్గా చెప్పాడు. తన ఉద్దేశాన్ని పూర్తిగా 51వ వచనంలో ఆయన వెల్లడి చేశాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. ఇక్కడ కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఆయన
ప్రభువు బల్లను గురించి మాట్లాడుతున్నాడు అని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. అది కూడా ఒక విధంగా కరెక్టే. నేను దాన్ని నమ్ముతాను. ఆ వ్యాఖ్యానాన్ని కూడా నమ్ముతాను. ఎందుకంటే మనం ప్రభు బల్ల తీసుకునేటప్పుడు రొట్టెనే ఉన్నా ఆయన శరీరంగా, ద్రాక్షారసాన్నే ఉన్నా ఆయన రక్తంగా మనము విశ్వసించి మనం తీసుకుంటాం. ఈ వ్యాఖ్యానం కూడా కరెక్టే. నేను దాన్ని కూడా కాదన్ను. కానీ ఒక బైబిల్ పండితుడు విలియం మెక్డొనాల్డ్ అని ఆయనేమంటాడంటే, ఆయనను భుజించటము అంటే ఆయనను విశ్వసించటమే. ఆయన్ని భుజించటం అంటే ఆయనను విశ్వసించటమే. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవటం అంటే ఏమిటంటే ఆయనను విశ్వసించటమే. సెయింట్ అగస్టిన్ కూడా ఇదే మాట అంటాడు. సెయింట్ అగస్టిన్ అని ఒక గొప్ప వేదాంతవేత్త ఉన్నాడు. బహుశా ఆయన 5వ శతాబ్దానికి చెందిన ఆయన అనుకుంటా. క్రీస్తు శకం 5కో 6కో చెందిన ఆయన కూడా అంటాడు. ఏమంటాడు? ఆయన్ని భుజించుట అంటే ఆయనను విశ్వసించుట అని. ఆయన రక్తమును పానము చేయుట, ఆయన శరీరమును భుజించుట అంటే ఆయనను విశ్వసించుట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని భుజించుట అనగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్యానుసారముగా మనము జీవించాలి. వాక్యాన్ని విశ్వసించడమే కాదు, విశ్వసించిన దాని ప్రకారంగా మనము జీవించాలి. మనం జీవించాలి. దేవుని పిల్లలకి ముసలమ్మ ముచ్చట్లు అవసరం అండి. ఆ ఇంట్లో సంగతులు, ఈ ఇంట్లో సంగతులు మనకు అవసరమా? దేవుని పిల్లలు అసలు అట్లా మనం సమయాన్ని వృధా చేసుకోవచ్చా? సీరియళ్ళు మనకి అవసరమా? సినిమాలు మనకు అవసరమా? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన భక్తి జీవితం ఎంత మాధుర్యకరంగా ఉండాలి? అవిశ్వాసులు ఎదుట మనం ఎట్లా ఉండాలి? మనం ఎంత మాధుర్యం ఉండాలి మన జీవితంలో? కాబట్టి దేవుని బిడ్డ, నేను మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, నేను ఒక టైం టేబుల్ వేస్తాను. టైం టేబుల్ వేసి కనీసం నెలలో ఒక్కసారైనా మీ కుటుంబాన్ని దర్శిస్తాను. దర్శించి ఒక్క 10 నిమిషాలు మీకు దేవుని యొక్క మాటలు చెప్పాలి అని నా ఆశ. ఒక చిన్న పాట పాడి ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు నెలకొక్కసారి, అది కాకుండా మామూలుగా అప్పుడప్పుడు మిమ్మల్ని దర్శించి ప్రార్థన చేస్తా, అది వేరే విషయం. ఇట్లా మాత్రం చెయ్యాలి. మీ కుటుంబంలో కొంతసేపు వాక్య సమయం అనేది ఉండాలి. వ్యక్తిగతంగా మీకు వాక్యం చెప్పి మీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన నాకుంది. ఆ విషయంలో మీరు తప్పనిసరిగా, నేను ఒక 2-3 రోజులు ముందుగానే మీకు ఫోన్ చేసి చెప్తా, అమ్మా పలానా రోజు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్తాను. ఖచ్చితంగా జూన్ నెల నుంచి, నేను అవసరమైతే ఈ నెల నుంచి అయినా నేను దాన్ని అమల్లో పెడతాను. ఎందుకంటే ఆ విషయమై ప్రభువు నన్ను పలుమార్లు నా మనసుని ప్రేరేపిస్తూ ఉన్నాడు అట్లా చేయమని. కానీ నేను వెనకబడిపోతా, ఆ విషయంలో కొంచెం వెనకంజ వేస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని భుజించటము అంటే ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవటం. యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు. బండ మీద కట్టబడిన ఇల్లు అంట, ఇసుక మీద కట్టబడిన ఇల్లు.
ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే లోతుగా భూమిని తవ్వి రాయి తగిలినాక, ఎక్కడైనా అంతేగా, రాయి తగిలినాక పునాది వేసి ఆ పునాది మీద ఇల్లు కట్టింది. ఇంకొక వ్యక్తి లోతుగా తవ్వకుండా, రాయి తగలకుండా ఇసుక మీదే ఇల్లు కట్టాడు. ఆ నేల ఇసుక నేల. ఇంకొక వ్యక్తి లోతుగా తవ్వాడు, బాగా లోపల బాగా రాయి తగిలింది గట్టిగా, పునాది వేశాడు, కట్టాడు. ఇంకొక వ్యక్తి పునాది వేయకుండా ఇల్లు కట్టాడు. ఒక దినాన పెద్ద గాలి తుఫాను వచ్చింది. రెండు ఇల్లులు చూస్తానికి ఒకే రకంగా ఉన్నాయి. చూస్తానికి రెండు ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గాలి తుఫాను వచ్చిందో, అప్పుడు రాతి మీద కట్టబడినటువంటి ఇల్లు, పునాది వేసి కట్టబడినటువంటి ఆ ఇల్లు నిలిచింది. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు కుప్పగూలి, ఎందుకని దానికి పునాది లేదు, లోతుగా తవ్వలేదు. శోధనలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి దూషించకుండా, ఏమండి ఒక మాట చెప్తానండి, సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. మన లక్ష్మి గారు నిన్న ఒక మాట చెప్పారు, నేను వాళ్ళ ఇంట్లో ఉండలేకపోయా. ఎక్కువసేపు అంత బాధ కలిగింది నా మనసుకి, అంత వేదన కలిగింది, నేను అసలు కూర్చోలేకపోయా అక్కడ. వెంటనే అమ్మ ప్రార్థన చేస్తాను, వెళ్తానమ్మా అని చెప్పాను. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక దేవుని సన్నిధిలో నేను చాలా ఏడుపు వచ్చింది. ఎందుకో కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. కొద్ది కాలం నుంచి లక్ష్మి గారికి ఒంట్లో బాగుంటలేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, నేను వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్న ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మాట్లాడుతూ ఉంటే, అమ్మ డాక్టర్ గారు ఏం చెప్పారు అని అడిగాను. అడిగితే అప్పుడు ఆమె ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇంక ఇంతేనన్నారయ్యా డాక్టర్ గారు, ఇంక ఇంతే, ఇక ఇంతే అన్నారు. డెవలప్మెంట్ కనపడవచ్చు, కనపడక, ప్రోగ్రెస్ అనేది కనపడవచ్చు, కనపడక. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏమనంటే, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. ఆమె తన నోటితో ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. ఒక్క మాట కూడా. తన నోటి దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అనే మాట తన నోట, దేవుని మీద, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అంటే ఆమెగారే అని నాకు అనిపించింది. ఏ పరిస్థితి వచ్చినా నా జీవితంలో నేను దేవునికి వ్యతిరేకంగా ఉండనయ్యా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు. దేవుని బిడ్డ, కొంతమంది దేవుని బిడ్డలు మనకంటే ఎక్కువ శ్రమ పడుతున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి మనందరికంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారు, ఎక్కువ బాధలు పడుతున్నారు. వాళ్ళు పడినన్ని కష్టాలు మనం పట్టలేదండి. ఏమన్నా ఒక మాట చెప్పనా, లక్ష్మి గారికి అవకాశం లేక శుక్రవారం పూట విజ్ఞాపన కూడిక రావట్లేదు. అదే ఆమె ఇల్లు గనక ఇక్కడ కాలనీలో ఉంటే 100కి 100% విజ్ఞాపన కూడిక వస్తుంది. దేవుని పట్ల అంత ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఆమె. నీ ఇంటికాడే ఉంట దేవుని యొక్క మందిరానికి రాక నాకు కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అంటా ఉంటే, నువ్వు కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులతో నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు? కూర్చోటమేగా. అక్కడేమన్నా నీకేమన్నా, అక్కడేమన్నా స్పెషల్గా ఏమన్నా ఉండిద్దా? ఇంటికాడ కూర్చోటమేగా, మామూలుగా కూర్చోటమేగా. ఆ కూర్చునేదేదో దేవుని యొక్క మందిరంలోకి వచ్చి కూర్చోకూడదా?
ఆ ఇంటికాడ మనం కూర్చునే దానికంటే శుక్రవారం పూట విజ్ఞాపన కూడికి వచ్చి మనము ప్రార్థనలో ఉండకూడదు. అది మనకు మంచిది కాదా? భయమా మీకు? ఊళ్ళో పనుంటే భయపడలేదే? ఊళ్ళో పను 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఉందనంగంటే ఎంత నైట్ అయినా ఇప్పుడు కొంతమంది మన విశ్వాసులు ఉన్నారండి. పనుందంటే రాత్రంతా అక్కడుండి రెండో రోజు రాట్లా? రాత్రంతా ఉండి పని చేసి రెండో రోజు వస్తున్నారు. అక్కడే మొహం కడుక్కుంటున్నారు. అక్కడే స్నానం చేస్తున్నారు. అవసరమైతే మొహం కడుక్కోవటం మానేస్తున్నారు. స్నానం చేయటం కానీ పని మాత్రం రాత్రంతా ఉంది అంటే అక్కడే ఆ శ్రద్ధ విజ్ఞాపన కూడిక మీద లేదా? అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయనను భుజించుట అంటే ఏమిటో తెలుసా? ఆయన్ని ఆ మాటలు మీకు కష్టంగా ఉండొచ్చు. కానీ ఒక వైద్యుడు ఏం చేస్తాడో తెలుసా? గాయం చేస్తాడు. ఎందుకని? వైద్యుడు గాయం చేయకపోతే మనకు స్వస్థత కలగదు. మనకున్న వ్యాధి తగ్గాలి అంటే వైద్యుడు ఏం చేయాలంటే మా డాక్టర్ గారు ఉన్నారు. బాలేదు అంటే ఆయన ఇంజెక్షన్ చేస్తారు. అది మనకు నొప్పిగానే ఉంటది. కానీ ఇంజెక్షన్ చేయకపోతే తగ్గదు. నీ వ్యాధి తగ్గదు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైనా నా శరీరం నేను మీతో నిశ్చయముగా చెప్తాను. తర్వాత అంటే యేసుక్రీస్తు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను లోకము కోసము నా యొక్క శరీరాన్ని, నా ప్రాణాన్ని నేను ఇయ్యబోతా ఉన్నాను. లోకం కొరకై నా శరీరాన్ని, నా ప్రాణాన్ని నేను ఇయ్యబోతా ఉన్నాను. అందుకే బాప్తిస్మమిచ్చే యోహాను యేసు ప్రభువుని చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు ఏమని? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తర్వాత చూడండి, మాట్లాడండి. తర్వాత ఎన్నో వచనం? 52 అయిపోయిందా? 52 చదవండి. యూదులు ఈయన చూడండి, అక్కడ వాళ్ళకి చాలా కష్టంగా ఉంది ఆ మాట. ఈ రోజు నా మాటలు మీకు ఎంత కష్టంగా ఉన్నాయో యేసుక్రీస్తు మాటలు ఆ దినాల్లో అంతకంటే కష్టంగా ఉన్నాయి. ఈయన తన శరీరాన్ని ఎలా తిననివ్వగలడు? ఈయన మనుషుడు కదా. నరమాంసాన్ని మనం తినాలా? మనిషి మాంసాన్ని మనం తినాలా అని వాళ్ళు సలుగుతున్నారు. అప్పుడు ప్రభువు ఏమంటున్నాడు? తర్వాత వచ్చిన కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు. ఇంకా కఠినమైన మాట చెప్పాడండి. ఇంకా కఠినమైన మాట ఏమనంటే, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అంటున్నాడు. వాళ్ళకేమన్నా ఆత్మీయమైన సంగతులు అర్థం కావు. వాళ్ళు శరీర సంబంధులు. వాళ్ళకి దేవునికి సంబంధించినటువంటి విషయాలు అర్థం కావు. విశ్వాసము, నీతి, యథార్థత, భక్తి, విశ్వాసులకు వీటి మీద ధ్యాస ఉందా? మన బలహీనతల్లో, మన పరిస్థితుల్లో, మన కష్టాల్లో దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి మనసు ఉందండి?
వీళ్ళకి అసలు ఆ ఆత్మ సంబంధమైన విషయాలు కొంచెం కూడా వీళ్ళకి అర్థం కావట్లా. ఆయన తన ప్రాణాన్ని పెట్టబోతున్నాడు అనే దానికి ఈ విషయాలు చెబుతున్నాడు ప్రభు. ఇంకా కొంతకాలానికి నేను సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తమైన నా ప్రాణాన్ని నేను పెడతాను అనేటటువంటి విషయం అర్థం అవటం కోసం ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని అంటే ఏంటంటే నన్ను విశ్వసించాలి. 54 నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి, ఆయన యందు విశ్వాసము 12 మంది శిష్యులు మళ్ళా అప్పటికి యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు అంటే 72 మంది. ఆయన ఈ మాటలు చెప్పేటప్పటికి ఆయనకి ఎంతమంది శిష్యులు? 72 మంది. ఈ మాటలు విన్నాక ఎంతమంది? 68 మంది విడిచిపోతారు. 58 మంది. 58 మంది విడిచిపోగా 12 మంది మిగులుతారు. 12 మందే మిగిలేది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, అంత్య దినమున నేను వానిని లేపుదును. దేవుడు ఒక దినాన మనల్ని లేవనెత్తుతాడు. ఆయన తన సంఘాన్ని తీసుకొని వెళ్తానికి ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పటికి నిద్రించుతున్నటువంటి వారు మహిమా దేహములను ధరించుకొని ఎత్తబడతారు. అప్పటికి బ్రతికి ఉన్న వాళ్ళు మహిమా దేహములను ధరించుకొని ప్రభువుని ఎదుర్కొంటారు, దేవుని యొక్క రాజ్యంలోనికి. అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి ప్రభు బలను కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ప్రభు బల్లలో ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెని, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని తీసుకుంటాం మనం. దానిని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏమైందిలే, ఒక నెల తీసుకోకపోతే ఏమైందిలే అని అనుకోకూడదండి. ప్రభు బలలో చేయవేయటం కూడా ప్రాముఖ్యమే. బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ప్రభు బలలో చేయవేయటం కూడా ప్రాముఖ్యమే. మనం నిర్లక్ష్యం చేయకూడదు. చివరి వచ్చిన 55. నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చాలు. చూడండి, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆయన యందు విశ్వాసం ఉంచటము. ఆయన యందు విశ్వాసం ఉంచటం అది శాశ్వతమైనది. విశ్వాసం అనేది శాశ్వతమైనది. అందుకే చెప్తాడు ఏమని, చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుని పిల్లల జీవితాల్లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందుకే నేను 99% నేను ర్యాష్గా ఉండనండి. నాకెంతో బాధ కలిగితే తప్ప 99% నేను ర్యాష్గా ఉండను. చాలా సహిస్తాను. మరీ తోలు మందంలాగా చేస్తూ ఉంటే అప్పుడు ఉంటుంది అనమాట. అంటే నేను ఈ మాట చెబుతుంటే మావిడికి నవ్వు వస్తూ ఉంది. అందుకని మరీ నిమ్మకి నీవెత్తినట్టుగా ఉంటే, అసలు కొంచెం కూడా చల్లం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటే అప్పుడు కోపం వస్తుంది.
చురుకుగా ఉంటే నాకేమి తొందరగా కోపం రాదు. కాబట్టి శ్రేష్టమైనది ప్రేమయే. నిజమైన పానమును, నిజమైన ఆయన ఏమన్నాడంటే నిజమైన భోజనము. అంటే ఆయనను మనం విశ్వసించుట అనేది శాశ్వతమైనది. విశ్వాసం అనేది శాశ్వతమైనది. నిరీక్షణ అనేది శాశ్వతమైనది. ప్రేమ అనేది శాశ్వతమైనది. ఈ శాశ్వతమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి అని చెప్పి. ఎంతటి వాళ్ళనైనా క్షమించాలండి, మనసులో పెట్టుకోకూడదు. ఎవ్వరి మీద మనం కక్ష పెట్టుకోకూడదండి. కక్ష సాధించకూడదండి. దేవుని పిల్లలం కక్ష సాధించ. ఎంత కీడు చేసినా వాళ్ళ మీద దేవునికి అప్పగించి మనం వాళ్ళని క్షమించాలి. ఒకవేళ వాళ్ళు చేసినటువంటి ద్రోహానికి ఒకవేళ వాళ్ళతో మనం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళతో మనం మాట్లాడలేకపోయినా వాళ్ళ మీద ఏనాటికైనా పగ తీర్చుకోవాలి, సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలి అనేటటువంటి మనసు దేవుని పిల్లలకు ఉండకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుట నీ పని కాదు, అది నా పని అంటున్నాడు. పగ తీర్చుకోవటం మన పని కాదండి, దేవుడు శిక్షిస్తాడు. దేవుని యొద్ద నుండి శిక్ష ఆయన శిక్షిస్తాడు. ఆయన ఏమండి, బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఒక మాట, నువ్వు ఎవరికైనా కీడు చేస్తే భూమి మీద ఖచ్చితంగా నీకు శిక్ష ఉంటుంది. అది నేనైనా, నువ్వైనా, ఎవరైనా. నువ్వు గనక ఎవరికన్నా అన్యాయంగా కీడు చేస్తే, ఎవరన్నా ఇబ్బంది పెడితే, నీ వల్ల ఎవరన్నా నష్టపోతే భూమి మీద దేవుడు శిక్షింపక మానడు. బైబిల్ చెబుతుంది. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. ఆ మాట నేను మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నుంచి చదవండి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు ఏం కలగటానికి? శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడమ్మా వెనకాలే ఉన్నాయి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల, చూడండి ఏమండి, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే శిక్షా విధి అనేది ఒకటి ఉంటుంది, పనిష్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు గనక బుద్ధిపూర్వకంగా తెలిసి ఎవరికన్నా కీడు చేస్తే ఖచ్చితంగా ఆ శిక్షా విధి అనేది ఉంటుంది. శిక్ష, పనిష్మెంట్ దేవుని దగ్గర నుంచి. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది అని అనుకొని ప్రభు బలలో చేయి వేస్తా ఎదుటి వాళ్ళకి కనుక అపకారం చేస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుడి దగ్గర నుండి శిక్ష. అందుకే దేవుడు భయపడమంటున్నాడు. నువ్వు ఎవ్వరిని మోసం చేయకూడదు, ఎవ్వరికి అన్యాయం చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీవాధిపతి అయిన మా తండ్రి, వందనాలు. నీ వాక్కులు మాలో ఫలింపచేయండి. మేము మిమ్మల్ని జీవాహారమైనటువంటి మిమ్మల్ని భుజించున్నట్లుగా సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము.